ప్రచారంలో భాగంగా గాజువాకలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే, ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు. జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్ని స్కీములు గుర్తుకొస్తాయి. ప్రతి పేదవాడికి, ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి రైతన్నకు, ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి. అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి చెప్తామా? చంద్రబాబుకు, ఆయన తోక పత్రికలకు, ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా? అభివృద్ధి అంటే ఏమిటి, ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్తామా? సిద్ధమేనా? రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు, 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు, 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 సీపోర్ట్లుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో 4,400 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తా ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 సీపోర్ట్లుంటే మీ బిడ్డ ఈ 59 నెలల్లో కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈ రోజు 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈ రోజు 11,000 ఆర్బీకేలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు, మనం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే ఈ రోజు ఇవన్నీ కూడా పథకాలని కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది అంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉదయం సమస్య మనమే చూస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఉద్దానం సమస్య, అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కానీ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 780 కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది, కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కదా అని అడుగుతా ఉన్నాడు. ఉద్దానం సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా 80 కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ 3,000 గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోకుండా, ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ 400 సెల్ టవర్లు 400 కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనే అని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తా ఉంది, పాడేరులో మెడికల్ కాలేజీ కనిపిస్తా ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చే దిశకు ఈరోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు
మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1 స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి, ఈ రోజు రాష్ట్రానికి స్కూళ్లు బాగుపడతా ఉన్నాయి. నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్లు బాగుపడతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పిల్లలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచే స్కూళ్లలో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ అవుతా ఉన్నాయి. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీలో ఇంగ్లీషు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక పిల్లాడు 1వ తరగతిలోకి అడుగు పెడితే ఈరోజు మీ బిడ్డ చేస్తా ఉన్న సంస్కరణల వల్ల ఈరోజు 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు, ఏకంగా ఐబీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటికి వస్తాడు 10th క్లాస్ నుంచి. మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో 4 ఏళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలో కూడా ఏకంగా 30% కోర్సులు ఏకంగా హార్వర్డ్, ఎల్ఎస్సి, స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళవి మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి 15 సంవత్సరాలలో ఐబీ సర్టిఫికెట్తో 10th పాస్ అయి డిగ్రీ కూడా 30% కోర్సులు ఈ ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకుని బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఇది అభివృద్ధి కాదా అని చెప్పి. ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తా ఉన్నాడు. మేము వస్తే ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారో కూటమిగా ఏర్పడి. మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. నాడు నేడుతో పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%తో ఏకంగా 54,000 మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే.
నాడు నేడుతో హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ లో ఎప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి. గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తా ఉంది. ఇంటిని జల్లడబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా 3,300 ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనపడుతుంది. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. విచిత్రం ఏమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటనంటే, నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకదెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అనంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు, మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే